వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, సండే. సో ఇప్పుడైతే మనము క్యాబ్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు కూడా ఒకసారి అలవాటు అవ్వాలి ఎట్లా బస్ యూస్ చేయాలని. సో అందుకని మేమైతే ఇక్కడ దగ్గరున్న బస్ టెర్మినల్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే గో బస్ అని ఒకటి ఉంటుంది. సో ఆ బస్ టెర్మినల్ వేరే ఉంటుంది అండ్ సిటీ బస్ టెర్మినల్స్ అయితే వేరే ఉంటాయి. సో ఇప్పటికైతే మనం వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ గో టెర్మినల్కి అయితే వచ్చేసినాము. సో ఒకటి ప్రెస్టో కార్డ్ అని ఉంటుందన్నమాట. సో అన్ని బస్ స్టేషన్స్కి, ట్రైన్ స్టేషన్స్కి అదైతే యూస్ చేస్తారు ఇక్కడ జనాలు. సో ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏమంటే, మనము ఇండియాలో అయితే బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఎక్కేస్తాము డైరెక్ట్గా, లేకపోతే చెయ్యి చూపించి ఇంకా ఆపేస్తారు వాళ్ళైతే. సో అలాగైతే ఇక్కడ ఉండదండి. సో వాళ్ళకి వచ్చిన టైమింగ్ అయితే మనము అక్కడ ఉండాలి 5 minutes బిఫోరే, లేకపోతే బస్ అయితే వదిలి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే అక్కడ చూస్తున్నారు కదా, అదైతే ట్రైన్. సో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికైతే ఆ గో ట్రైన్ అనేది ఒకటి ఉంటుంది. సో దానికోసం అయితే ఆ పక్క వెయిట్ చేయాలి. మనమైతే ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం కాబట్టి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో జస్ట్ ఇప్పుడే మనకి బస్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే, అందరూ లోపల నుంచి దిగే వరకు మనమైతే బయట ఇట్లా లైన్లో అయితే నిలబడాలన్నమాట. అకస్మాత్ మనం ఇండియాలో చూపించినట్లు తెలివితేటలు చూపిస్తే ఇంక తిట్టించుకుంటాము. సో అందరూ బస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఉంది కదా గ్రీన్ కలర్ బాక్స్, దానిపైన అయితే ట్యాప్ చేయాలన్నమాట. సో ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత ఒక $3 అయితే కట్ అవుతుంది. ఇంకా 2 అవర్స్ వరకు మనము ఈ కార్డ్‌ని అయితే ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఏ టెర్మినల్ అయినా కూడా, సిటీ బస్‌లో అయినా కూడా ఇంకా ఫ్రీ అయితే ఉంటది. హెవీ వాన అయితే పడుతుండే. హెవీ అంటే మరి మనలాగా ఉండదు కానీ, వీళ్ళకి హెవీ అంటేనే ఒక చినుకులు పడినట్లు ఉంటదనమాట. సో బస్‌లో అయితే మనకి హీటర్స్ ఉంటాయి. బస్ టెర్మినల్స్‌లో కూడా హీటర్స్ ఉంటాయన్నమాట. ఇంకో 5 కిలోమీటర్స్ అయిన తర్వాత మనం సిటీ బస్ అయితే తీసుకోవాలా. ఇప్పుడు ఎక్కిన బస్ అయితే ఇంకొక సిటీకి అయితే వెళ్ళడానికి ఇది. సో ఇంటర్ సిటీ బస్ అనమాట ఇది. ఈ బ్లూ బస్‌లో అయితే ఎక్కాలా. సో ఇప్పటి నుంచి ఇక్కడ 2 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇప్పుడు కార్డ్ అయితే స్వైప్ చేసేసినాం, కానీ ఫ్రీ ట్రాన్స్‌ఫర్ అని వస్తది. ఎందుకంటే 2 అవర్స్ లోపల ఎంతసేపైనా వాడుకోవచ్చనమాట ఈ కార్డ్‌ని. ఇక్కడ ఇంకోటేమంటే, ఇక్కడ స్టాప్స్ అని ఉంటాయి. మన బస్సుల్లో ఇండియాలో అయితే మనం దాన్ని పీకేసి పారేస్తాం ఇంకా. కానీ ఇక్కడైతే అలా కాదు. మనం ఆ స్టాప్ బటన్ నొక్కితేనే మాత్రం వాళ్ళైతే దింపుతారు. లేకపోతే ఎవరు లేరనుకుని ఇంకా ఆ స్టాప్ అయితే స్కిప్ చేసేస్తారు. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి వింటర్స్‌లో ఇలాగే ఉంటదనమాట. రచ్చ రచ్చలేస్తాంది ఇక్కడైతే నాకి. ఒక్క వెలుతురు కూడా లేదనమాట. ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటదిది. సో ఇప్పుడు ఈ మాల్ పేరు వచ్చేసి వాన్ మిల్స్ అనమాట. ఇది వాన్ అనే ఒక సిటీలో అయితే ఉంటదనమాట. ఇది కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్‌లో. ఇప్పుడైతే మనము జర్నీస్ అని ఒక షూ అంగడికైతే వచ్చినాము. సో ఇదైతే నేను తీసుకున్నాను. నార్త్ ఫేస్ అనే ఒక కంపెనీ ఇది. చాలా మంచి బ్రాండ్ అంట ఇక్కడ. సో అది వచ్చేసి నాకు $208 అనమాట, ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో నేనైతే ఎప్పుడు ఎత్తిపెట్టని చెప్పినాను. నేను మళ్ళీ వేరే చూసుకొని వెళ్తామని చెప్పినాను. సో ఇవి చూసుకోవచ్చు. ఇన్సులేటెడ్ ఉంటాయి లోపలంతా. బయటంతా వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో -30 వరకు అయితే విత్‌స్టాండ్ చేస్తాయంట ఈ షూస్. ఇప్పుడైతే ఈ షూస్‌ని మనము ఎత్తి పెట్టేసినాము. సో ఇప్పుడు చెప్పినాం మేము 1 అవర్ అయిన తర్వాత వస్తామని. ఎందుకంటే మనము ఇంకా వెరైటీ ఏమైనా షూస్ దొరకొచ్చు ముందుర అని ఒకసారి చూసుకొని వద్దామని వచ్చినాము. ఇదైతే ఔటర్ వరల్డ్ అంట. ఇది కూడా ఒక షాపింగ్ మాల్ ఉన్నట్ల. దీని లోపలైతే మనం పోలేదు కానీ ఒకసారి బయట నుంచి చూద్దామని ఒకసారి అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను కెల్విన్ క్లెయిన్‌కి అయితే వచ్చేసినాను. అక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయి. సో అందుకని ఈ జాకెట్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ జాకెట్ వచ్చేసి నాకు $328 ఉండే. కానీ ఆఫర్‌లో నాకు $100కి మాత్రం వస్తుండే. స్టూడెంట్ ఆఫర్ ఏస్తే నాకు ఇంకొక 10% డిస్కౌంట్ అయితే వచ్చింది దాంట్లో. సో ఈ జాకెట్ చూడడానికి -30 అయితే విత్‌స్టాండ్ అవుతుందంట.
మనకైతే ప్రైస్ కనిపించేస్తుంది అనమాట. ఇప్పుడైతే నా ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది, జాకెట్ సూపర్గా ఉంది. సో అందుకని ఇప్పుడైతే బిల్లింగ్ చేయించేస్తున్నా. ఇందాకే మనం షూస్ చూసినాం కదా, ఆ షూస్ అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేసినారంట. ఎందుకంటే 1 గంట పైన అయిపోయింది, మీరు రాలేదని ఇచ్చేసినామన్నారు. సో అందుకనే మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాము. సో ఇంటికైతే వాళ్ళు పంపిస్తారంట, డెలివరీ ఫీజు ఏమీ లేకుండా. సో అదే ప్రైస్కి అయితే. సో ఇప్పుడే మనము దగ్గరున్న మెక్సికన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. అక్కడ టాకోస్ అవి ఇవి తిని ఇంకా ఎంజాయ్ చేద్దామని వచ్చేసినాము. ఫస్ట్ టైం బయటికి వచ్చిన నేను, అది కూడా మెక్సికన్ ఫుడ్ తినేకి. ఇదైతే మెక్సికన్ డ్రింక్ అంట, చాలా అయితే చాలా బాగుండేది అయితే. నేను